మాట్లాడుతూ చెప్పారు కదా, స్వస్థతలు నమ్మని వాళ్ళు, డెలివరెన్స్, స్లైన్ ఇన్ ద స్పిరిట్ నమ్మని వాళ్ళు. నేను చూస్తున్నప్పుడు బాధపడతాను, మీ పరిచయలు కొందరు వక్రీకరించి చేస్తున్నప్పుడు. ఇక్కడ చాలామంది దైవ సేవకులు ఉన్నారు. నేను ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన వేసిన బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే యేసు పాపులు రక్షకుడు. ఎవ్రీబడి ఈజ్ సో కంఫర్టబుల్ ఇన్ ప్రీచింగ్ ది గాస్పల్. జీసస్ ఈజ్ ద లార్డ్, గ్రేట్. అట్ ద సేమ్ టైమ్ ఆయన స్వస్థపరచువాడు. ద సెకండ్ బేసిక్ ప్రిన్సిపల్ వాజ్ యేసు స్వస్థపరచువాడు. అందరు నోరు తెరిచి పలకండి. మన వరంగల్ పట్టణానికి ఇటువంటి గొప్ప అవకాశమును ప్రభు ఇచ్చాడు. నైట్ అండ్ డే రెస్ట్ లేకుండా ఈ సేవ జరుగుతున్నదండి. మార్నింగ్ లైవ్, ఈవినింగ్ లైవ్, మీటింగ్స్ ఎలా చేస్తారో నాకే అర్థం కావట్లేదు. రెస్టే లేదు. అటువంటి అద్భుతమైన సేవ అండి. ఈ దైవజనుడు నా కొరకు ప్రవచించారు. కృంగిపోయి బాధలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులలో నేను ఉన్నప్పుడు దైవ వాక్ ఈ దైవజనుని ద్వారా నా యొద్దకు వచ్చాను. చాలా సంతోషపడినా. మేము దీవించబడ్డాం. ఈ మినిస్ట్రీ ద్వారా మేము దీవించబడ్డాం. ఇంత విజయవంతం అయ్యేదానికి వినయన్న హస్తం అన్నాడు. నా హస్తం ఏం లేదు, ఆ దేవుడు ప్రభు అయినటువంటి యేసు హస్తం ఉన్నది తప్ప నాదేం లేదు. నేను ఇక్కడికి వచ్చింది మా దానం చెప్పినట్టు ఒక శాసనసభ్యునిగా చీఫ్ విప్గా రాలేదు, ఒక బిలీవర్గా మాత్రం వచ్చినాను. నాకు మీ అందరి అనుగ్రహంతో, ఆ దేవుని ఆశీర్వాదంతో మరి ఎమ్మెల్యే అయినాను, చీఫ్ విప్ అయినా. ఈ స్థలం అంతా పవిత్రమైంది. ఆ స్థలం కాడికి వచ్చి నేను ప్రేయర్ చేసుకొని పోతా, అంతకు మించి ఏం కాదు అన్న. కానీ మనసులో కోరుకున్న నా ఆత్మీయుల మధ్యలో అందరు గడపాలి ఒక 5 నిమిషాలు అనుకున్నా. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ప్రేయర్. దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ ప్రేయర్. ఈ 4 days మన కల్వరి ప్రత్యక్షత, ఉజ్జీవ స్వార్థ స్వస్థత సభలు ఇవి కేవలం పాస్టర్ ప్రవీణ్ గారి, శారన్ సిస్టర్ గారి ఆలోచన కాదు అనేది నిఖచ్చితంగా సంపూర్ణంగా మనకు అర్థమైపోయినవి. కేవలం మన ట్రై సిటీస్ని ప్రేమించి యేసయ్య సిద్ధపరిచిన కూడికలివి. గట్టిగా చప్పలు కొట్టాలా. దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేసేది కొన్ని గంటలు మనం చూశాం. అనేక మంది నడవలేని వారిని దేవుడు నడిపించాడు. త్రాగుడుకు బానిసులైన వారిని దేవుడు విడిపించారు. అద్భుతములు మనం చూశాం. ఈ పరిచర్య అద్భుతమైన పరిచర్య. వరంగల్ నగరాన్ని దీవించడానికి దేవుడు ఈ అద్భుతమైన కుటుంబాన్ని మన మధ్యలోనికి పంపించారు. దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించినందుకు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని దాసుని, దేవుని దాసురాల్ని దేవుడు మన మధ్యకి పంపారు. సేవకులు నేర్చుకునేది ఏంటంటే ఐక్యత. నేను ఈవేళ బెల్లంపల్లి నుంచి లేక మంచిర్యాల నుంచి ఒక పాస్టర్ గారి ద్వారా వింటున్నప్పుడు, ప్రవీణ్ గారు ఫ్యామిలీ ప్రేమను ఎక్కువ కనపరుస్తున్నారు, సేవకులను ఎక్కువ ప్రేమిస్తున్నారు, సేవకుల పట్ల చాలా ప్రేమానురాగాలు చూపిస్తున్నారు అనే ఒక చక్కటి సాక్ష్యాన్ని విని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నిజముగా ఆనాడు యేసు ప్రభువారు జీవించినప్పుడు ఆయన చేసిన కార్యాలు మరి ఈనాడు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు ప్రభువారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణులై మన 2 తెలుగు ప్రాంతాల్లోనూ అనేక ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా దేవుడు వారిని వాడుకుంటున్నారు. దైవ సేవకుడు కాలుపెట్టిన ప్రతి పట్టణం ఆశీర్వాదంగా ఉంటుంది. ഇസ്രായേൽ ജനത്തിന്റെ മരുഭൂ യാത്രയിൽ അഗ്നിസർപ്പങ്ങൾ ഒരുപാടുണ്ടായിരുന്നു. ഇസ്രായേൽ ജനത്തെ കടിക്കുവാൻ അന്നൊരു മോശയെ ദൈവം എഴുന്നേൽപ്പിച്ചിട്ട് ഒരു പിച്ചള സർപ്പത്തെ നോക്കിയാൽ മതി, രക്ഷ പ്രാപിക്കും. ഇന്ന് ഈ രാജ്യത്ത്, ഈ ദേശത്ത് ഒരു പിച്ചള സർപ്പമാകുന്ന ക്രിസ്തുവിനെ ഉയർത്തുവാൻ ദൈവം തെരഞ്ഞെടുക്കപ്പെട്ട ദൈവത്തിന്റെ നിയോഗമുള്ള ദൈവത്തിന്റെ അഭിഷക്തനാണ് ప్రవీణ్ కుమార్. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణించినటువంటి సమయంలో అనేక సర్పములు వారిని కాటేయడానికి, వారిని నాశనం చేయడానికి బయలుదేరినప్పుడు దేవుడు ఏర్పరచిన అభిషిక్తుడైన మోషేతో ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టండి, దాన్ని ఎవరైతే చూస్తారో వారందరూ స్వస్థత పొందుతారు అని చెప్పినప్పుడు
ఈ దినమందు యేసుక్రీస్తును హెచ్చించడానికి, ఘనపరచడానికి దేవుడు తన అభిషిక్తులైన పాస్టర్ ప్రవీణ్ గారిని దేవుడు ఏర్పరచారు అనేటువంటిది నాకెంతో ఆనందం కలుగుతుంది. నీవు దేవుణ్ణైనా సంతోషపరచు, లోకమునైనా సంతోషపరచు. పౌలు అంటున్నాడు, నేను లోకమును సంతోషపరిచే, నేను దేవుణ్ణి సంతోషపరచలేను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకు భారతదేశంలో ఇంకా ఉద్యమం రావటలే? తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు దైవ మహిమతో నింపబడటలే? జస్ట్ బికాస్ 2 పడవల మీద కాళ్ళు. పౌలు ప్రార్థన చేస్తే ఐతుకు లేచినాడు, పేతురు ప్రార్థన చేస్తే దోర్కా లేచింది. ఈ దినాలలో ఆ కార్యాలు జరుగుతాయా అని బలహీనపరిచేవారు ఉన్నారు. కానీ నేను ప్రవచిస్తున్నాను, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరమును మించును. గట్టిగా చప్పట్లు కొట్టినంత. ఏ పాపములో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఏ చీకటి జీవితం మీరు జీవిస్తున్నా, ఏ అంధకారంలో ఉన్నా, ఏ ఒంటరితనంలో ఉన్నా, ఎటువంటి బంధకంలో ఉన్నా, నువ్వు దేది నిన్ను భయపడుతుందో దానికి నేను అప్పచెప్పను, నీకు సమాధానం ఇవ్వబోతున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నాతో మాట్లాడాలి, దేవుడి స్వరం వినాలి ఆశ కలిగి ఉన్నాను. ఈ 4 రోజులు ఎంతో అద్భుతంగా ఈ కూడికలు జరిగాయి. ఎంతోమంది ఆత్మలను వారు రక్షిస్తున్నారు. వాక్యం ద్వారా ఎంతో దీవించబడ్డాం. మేము నిజానికి భయంతోటే బతుకుతున్నాము. నిజానికి రేపు ఏమవుతుంది, ఎప్పుడు ఏమవుతుంది అనేది. ఇప్పుడు ధైర్యంగా, నిజంగా ఇప్పటి వరకు పిల్లుల వాళ్ళగా బతికిన వాళ్ళం ఇప్పుడు సింహం వల్ల బయటకు వచ్చిన అనుభవం పొందినాం మేము. పాస్టర్ ప్రవీణ్ గారు చెప్పిన మెసేజ్ చాలా వండర్ఫుల్ మెసేజ్, చాలా మేలులు పొందుకున్నారు. నిజంగా మా వరంగల్ పట్టణంలో ఇంత గొప్ప సమూహంతో మేము చూస్తుంటేనైతే ఒక కన్నుల పండుగలాగా ఈ యొక్క మహాసభలు జరిగాయి. ఈరోజు ఈ సభల్లో నేను ఎంతో సంతోషపడ్డాను, ఉజ్జీవం పొందాను. వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లా, అనేక జిల్లాలను కదిలించారు. యేసు ప్రభు కాలంలో బైబిల్లో అనేకులు స్వస్థతలు, మేలులు పొందారు. మేము చూడలేదు, ఈరోజు కల్లారా చూసాం. ఈ మీటింగ్ ద్వారా మా పట్టణం ఆశీర్వదింపబడిందని నమ్ముతున్నాం. పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారున్ గారు ఈ వరంగల్ ప్రాంతానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించి స్వస్థపడి బాగుపడి చాలామంది కుటుంబాల్లో సంతోషాన్ని, వారి ద్వారా దేవుడు ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చి ఈ ప్రాంతాన్ని ఆశీర్వాదకరంగా దైవజనులను మా ప్రాంతానికి దేవుడు నడిపించడం మాకెంతగానో సంతోషంగా ఉంది. అద్భుత రీతిగా ఈ మీటింగ్స్ జరిగినందుకు దేవునికి మహిమ. యవ్వనస్తులు ఎంతోమంది భయంతో, ఆందోళనతో సాతానుకు లోబడే విధంగా ఉంటారు. అలా కాకుండా దేవుని అందు భయభక్తులు కలిగి భయం తొలగించుకోవాలని ప్రవీణ్ బ్రదర్ గారు ఎంతో చక్కనైన వాక్యం అందించినందుకు బ్రదర్కి, సిస్టర్కి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా ట్రై సిటీలో ఇట్లాంటి మంచి ఘనమైన మీటింగ్స్ పెట్టడం మాకు ఎంతో ఆనందకరం అండి. ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఇట్లా పెట్టినందుకు అసలు మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం, ఎంతో బలపరచబడినాం. మాకు చాలా దీవెనకరంగా ఉంది, పరిశుద్ధాత్మలో ఆనందించాము. కల్వరి ప్రత్యక్షత మీటింగ్స్ ఎంతో ఆశ్చర్యకరంగా, అద్భుతంగా, అసలు ఇలాంటి ప్రజలు ఎక్కడ ఇంత తరలి వస్తారని అనుకోలేదు. ఇలాంటి క్రౌడ్ మేము ఇంతవరకు ఇలాంటి మీటింగ్స్లో చూడలేదు.